బాల్క సుమన్ పై నమోదైన కేసును నాంపల్లి పిఎస్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సింగరేణి భవన్ ను తగలబెట్టాలంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఫిర్యాదులు రావడంతో ఈ కేసులు అయితే నమోదు చేశారు. ఈ కేసులో గత నెలలో 30వ తేదీన బాల్క సుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే బాల్క సుమన్ ను పోలీసులు కస్టడీ కోరున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, ఏదైతే గత నెలలో సంబంధించినటువంటి అంశం మనం చూసాము, ఏదైతే బాల్క సుమన్ సింగరేణి సంబంధించిన కార్యాలయాలను ధ్వంసం చేయాలి, లేదంటే కనుక రాస్తా రోకోలు, రైలు రోకోలు చేయాలి, రైళ్లను ఇటువంటి కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది, కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కేసును బంజారాహిల్స్ పిఎస్ తరలించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, గత నెల బిఆర్ఎస్ భవన్ లో బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ సింగరేణి కార్మికులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశం సందర్భంగా ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గత నెల 26వ తారీఖున నాంపల్లి స్టేషన్ లో కేసు నమోదైంది. ఏదైతే ఇటు సింగరేణిలో పూర్వవైపు అనేది రావాలి అంటే ఖచ్చితంగా మిలిటెంట్ యాక్టివిటీస్ కు పాల్పడాలి, రైళ్లు పట్టాలు పోసేయాలి, సింగరేణి కార్యాలయాలను తగలబెట్టాలి అన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సింగరేణిలో పనిచేసినటువంటి ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో గత నెల 26వ తారీఖున నమోదు చేశారు. ఇక ఇదే కేసులో 30వ తేదీన గత నెల బాల్క సుమన్ ను బిఆర్ఎస్ భవన్ దగ్గర అదుపులోకి తీసుకుని ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఇప్పటి వరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉండగా ఇప్పుడు తాజాగా కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది. దర్యాప్తు బంజారాహిల్స్ స్టేషన్ నుంచే ఇకపై ప్రారంభం, అంటే ఇకపై నుంచి ఆ కేసు యొక్క విచారణ పూర్తిగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జరగబోతోంది. ఇదే విధంగా మరోవైపు బాల్క సుమన్ ను కస్టడీకి తీసుకోవాలన్న ఉద్దేశంతో నేడు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. ఆయన కస్టడీకి తీసుకుని విచారణ చేస్తే అసలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు అనేవి వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి దర్యాప్తులో భాగంగా కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.